650 వాగ్దానాలు తన మేనిఫెస్టోలో పెట్టి ప్రతి పేజీ ఒక కులానికి కేటాయించి ఆ ప్రతి కులాన్ని కూడా ఎలా మోసం చేయాలి అని చెప్పి పిహెచ్డీ చేసిన వ్యక్తి మరో వంక. ఆయన చేసిన హామీలు మోసాలు మరో వంక. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా గుండె మండుతూ ఉంటుంది. పిల్లల్ని ఎక్కడైనా చూస్తూ ఉంటాం మనం, పెద్ద పెద్ద సిటీలలో కనిపిస్తూ ఉంటుంది. పిల్లల్ని అవిటివారిగా వార్చి అడుక్కునే వారికి రాష్ట్రంలో కష్టాల్లో ఉందని పదే పదే చెబుతూ విచ్చలవిడిగా దోచుకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా తేడా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ 14 నెలల పాదయాత్రలో బాబు గారి పాలన మీద నా అనుభవాలు కొన్నింటిని మీతో పాటు ఇవాళ పంచుకుంటా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టిన ఈ యాత్ర అనేక అనుభవాలు, నిజంగా ఆ అనుభవాలు నా గుండెల్లో కూడా చెరగని ముద్ర వేసుకున్న పరిస్థితులు, రోజులు కూడా చూశా. అటువంటి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవాళ నేను మీతో పాటు పంచుకుంటా. అనంతపురంలో నాకు శివన్న అని చెప్పి ఒక రైతు కలిశాడు. తన పొలంలో రెయిన్ గన్ల గురించి శివన్న కథలుగా నాకు చెప్పాడు. ఆ కథ విన్నప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్ అని చెప్పి ఆయన చూపిస్తా ఉన్న సినిమా నిజంగా ఎలా ఉంది అని చెప్పి కంటికి కట్టినట్టుగా శివన్న చెప్పాడు. ఏం జరిగిందో తెలుసా? అన్నపూర్ణ లాంటి ఈ రాష్ట్రం వ్యవసాయం ఎలా కుదేలైపోయిందో, రైతులు ఎలా కూలీలుగా మారిపోయారో, లక్షల మంది ఎలా వలసలు పోతున్నారో నా కళ్ళారా చూశాను. కళ్ళకు కనిపించేట్టుగా ఆయన కథ కూడా చెప్పాడు. ఆ రైతన్న పేరు శివన్న. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ వద్ద పాదయాత్ర చేస్తుండగా శివన్న అనే రైతు నా దగ్గరకు వచ్చాడు. అన్నా 90,000 అప్పు చేశా, నేను 5 ఎకరాల పొలంలో వేరుశనగ పంట వేశానన్నా అని చెప్పాడు. వేసి పరిస్థితి ఏమైంది అని చెప్పంటే, అన్నా పరిస్థితి ఏముందన్నా, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బాబు గారు వస్తే బాబు గారితో పాటు ఇంకొకటి కూడా కలిసే వస్తుందన్నా, ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారితో పాటు, అది బాబు వస్తే కరువు కూడా వస్తుందన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు. అన్నా యథా ప్రకారం కరువు వచ్చిందన్నా, రైతులు విలవిలలాడుతా ఉన్నారన్నా. చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకున్నాడన్నా. చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకున్నప్పుడు కరువుతో చచ్చిపోతా ఉన్నామయ్యా, పంటలు ఎండిపోతున్నామయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సాయం చేయండి అయ్యా మహాప్రభు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడిగామన్నా అన్నారు. గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా? అయ్యో కరువు వచ్చిందా, నాకు ఇంతవరకు తెలీదే, మా అధికారులు నాకు ఎప్పుడు చెప్పలేదే అని చెప్పి ఆ అధికారులను తిట్టాడట రైతన్నల ముందర. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. డ్రామా అంతటితో ఆగిపోలేదు. ఆ డ్రామా కాస్త ముందడుగు కూడా వేసింది. ఆ డ్రామాలో కాస్త ముందడుగులు కూడా వేసి ఏం చేశాడో తెలుసా? ఆ తర్వాత ఆయన రెయిన్ గన్ డ్రామా అని చెప్పి మొదలుపెట్టాడు. ఏం చేశాడో తెలుసా? ఆ శివన్న పొలంలోకి రెయిన్ గన్ ఏర్పాటు చేయడం కోసం అధికారులు యాదృచ్ఛికంగా శివన్నని ఎన్నుకున్నారు. శివన్న నా దగ్గరకు వచ్చి, అన్నా అధికారులు నా దగ్గరకు వచ్చారు, రెయిన్ గన్ ద్వారా నీ పంటలను కాపాడుతామన్నారు, వచ్చారన్నా బాగానే ఉంది అని చెప్పన్నా. పొలంలో రెయిన్ గన్ సిద్ధం చేశారన్నా, ఒక పంట కుంట తవ్వారన్నా, టార్పాలిన్ వేశారన్నా, ఒక ట్యాంకర్తో నీళ్లు నింపారన్నా. ఆ తర్వాత ఏమైందన్నా అన్న, ఆ తర్వాత ఏముందన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారన్నా. వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రెయిన్ గన్ను ప్రారంభించాడన్నా. అలా 4 నీళ్లు జల్లాడన్నా. 4 నీళ్లు జల్లాడు, ఫోటోలకు మాత్రం పోజులు కొట్టాడన్నా. ఆ తర్వాత టీవీలు, పేపర్లలో విపరీతంగా ఫోటోలు కూడా తర్వాత వచ్చాయన్నా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారన్నా. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేను కూడా
ఇంటికి వెళ్ళి కాస్త కూస్తో భోజనం చేస్తామని చెప్పి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాడన్న. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా అన్న అన్నాడు. ఏం జరిగిందన్నా అన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అన్న తార్పాలను మడత పెట్టేశారన్న అధికారులు. రేణు గన్ సంకన పెట్టుకొని వెళ్ళిపోయారన్న అధికారులు. శివన్న సాయంత్రం వచ్చేసరికి పంట కుంట వచ్చేసరికి ఏమీ లేదన్నా, పంట కుంటలో నీళ్లు కూడా లేవన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు శివన్న. ఇదే శివన్న పరిస్థితి. పొలంలో చంద్రబాబు నాయుడు గారు దిగిన ఫోటోలు, టీవీల్లోనూ పత్రికల్లోనూ వచ్చిన ఆ ఫోటోలు శివన్న నా దగ్గరకు వచ్చి చూపించాడు. అన్నా ఇదన్నా నా పరిస్థితి, మొత్తానికేమో నా 5 ఎకరాల్లో ఎంత పంట పండిందో తెలుసా అన్నా అన్నాడు. ఎంత అన్నా అన్నాడుగా. అన్నా 5 ఎకరాల వేరుశనగ పంట వేస్తే నా పొలంలో పండింది కేవలం 1/2 బస్తా వేరుశనగ మాత్రమే పండిందన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు. చెప్పి అన్నా ఆ అప్పులు తీర్చడం కోసం, బ్రతకడం కోసం నేను ఇవాళ ఒడియాలు, బొరుగులు అంటే ఈ భాషలో, ఇక్కడి భాషలో మూడీలు, ఒడియాలు మూడీలు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో నేను ఇవాళ ఉన్నానన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు శివన్న. నిజంగా ఇదే శివన్నకు మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అన్నా శివన్న మీటింగ్లో మాట్లాడతావా అని అడిగా. మాట్లాడతానన్నా తప్పకుండా అన్నాడు. ఇదిగో శివన్న మైక్ ఇస్తా మాట్లాడండి అన్నా అన్నాడు. శివన్నకు నేను మైక్ ఇచ్చిన తర్వాత ఇదే శివన్న ఏమన్నాడో తెలుసా? ఇదే శివన్న మైకు పుచ్చుకుని ఆయన అదే మీటింగ్లో ఏమన్నాడో తెలుసా? కిందటిసారి చంద్రబాబుకు ఓటేశా, చివరకు ఇలా అయ్యాను, ఇక మనకు చంద్రబాబుతో సావాసం వద్దబ్బా. ఇది శివన్న అన్న మాటలు. అందుకే ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్న రైతన్నలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నారో తెలుసా? నిన్ను నమ్మము బాబు అని చెప్పి ఇవాళ పిలుపునిస్తా ఉన్నారు. ఇదే బాబు గారి హయాంలో 5కు 5 ఏళ్ళు ఒక వంక కరువు, మరో వంక తుఫాన్లు. కానీ రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు మాత్రం రైతులకు రావు. రైతులు అల్లాడుతా ఉన్నా క్యాబినెట్ మీటింగులు పెట్టి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అన్న ఆలోచన చేయరు. రైతులకు మేలు చేయాలి అన్న ఆలోచనలు ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎప్పుడూ చేయదు. 2018 జూన్ 1వ తారీఖు నుంచి ఈ నెల 2 వరకు, అంటే వారం క్రితం వరకు వర్షపాతం ఎంత నమోదైంది అని చెప్పి చూస్తే కోస్తా జిల్లాల్లో వర్షపాతం లోటు -23.1% లోటు. రాయలసీమ జిల్లాల్లో అయితే వర్షపాతం లోటు -50.3% లోటుతో ఇవాళ వర్షపాతం నమోదవుతా ఉంది. ఇంత దారుణంగా రైతన్నల పరిస్థితులు ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఓ రోజు బెంగళూరు వెళ్తానంటాడు, కుమారస్వామితో కాఫీ తాగుతాడు. కానీ పక్కనే అనంతపురం ఉంటుంది. ఆ అనంతపురంలో వెళ్ళి కరువు బారిన పడిన ఆ రైతన్నలకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి రాదు. మరుసటి రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విమానం ఎక్కుతాడు, జాతీయ రాజకీయాలంటూ చెన్నై వెళ్తాడు. చెన్నై వెళ్ళి ఏం చేస్తాడు? స్టాలిన్తో కలిసి ఇడ్లీ సాంబార్ తింటాడు ఈ పెద్ద మనిషి. స్టాలిన్తో కలుస్తాడు, ఇడ్లీ సాంబార్ తింటాడు. కానీ ఆ చెన్నై పక్కనే తన సొంత జిల్లా చిత్తూరు ఉంది. ఆ చిత్తూరులో రైతులు అల్లాడుతా ఉన్నారు అన్న ధ్యాస ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టదు. అందరితో ఆగడు. విమానం ఎలాగూ ప్రభుత్వమే కదా ఖర్చులు భరించేది, ప్రైవేట్ విమానం ఎక్కినా కూడా నాకేంటి అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలు అంటాడు అని ఫ్లైట్ ఎక్కి కలకత్తాకు పోతాడు. సముద్రాలు దాటి కలకత్తాకు వెళ్ళి ఏం చేస్తాడు? మమతా బెనర్జీతో చికెన్ తింటాడు ఈ పెద్ద మనిషి. మమతా బెనర్జీతో చికెన్ తింటావు బాగానే ఉండయ్యా,
కానీ రైతుల కష్టాలు మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా పట్టదు. ఈయన గారు వచ్చాక, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పంటల విస్తీర్ణం పరిస్థితి ఒక్కసారి చూస్తే, పంటలు పండిన దిగుబడి పరిస్థితి ఒక్కసారి గమనిస్తే గుండె తరుక్కుపోతుంది. ఒకసారి 2008-9కి సంబంధించిన లెక్కలు చూస్తే, నాన్నగారి చివరి సంవత్సరంలో 2008-9లో నాన్నగారి హయాంలో 10 సంవత్సరాల కిందట లెక్కలు చూస్తే, నాన్నగారి హయాంలో అప్పట్లో పంటల విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లలో పంటలు పండిస్తే, 2017-18 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది అక్షరాల పడిపోయి 40 లక్షల హెక్టార్లకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దిగుబడి చూస్తే అప్పట్లో నాన్నగారి హయాంలో 2008-9 అంటే 10 సంవత్సరాల కిందట పంటల దిగుబడి అక్షరాల 166 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండితే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10 సంవత్సరాల తర్వాత 2017-18 వచ్చేసరికి 157 లక్షల టన్నులకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? నదుల అనుసంధానం అంటాడు. పట్టిసీమ నీళ్లను రాయలసీమకు అందించానని కూడా ఇంకా బొంకుతాడు. ఇంకా 4 అడుగులు బొంకడంలో ముందుకేసి రేణుగళ్లతో కరువును జయించేశాను అని అంటాడు. దేశంలోనే వ్యవసాయంలో అత్యధిక వృద్ధి రేటు మన రాష్ట్రంలోనే ఉంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బొంకుతాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇంతటి దారుణంగా అబద్ధాలు చెప్పే వ్యక్తులను చూసినప్పుడు రాష్ట్ర ప్రజలు, రైతన్నులందరూ కూడా అందుకే చంద్రబాబు నాయుడు గారిని అంటారు, ఏమంటారు 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 ఈ బాబును నమ్మమంటే నమ్మము అని చెప్పి అంటా ఉంటారు. రైతుల బతుకులు ఎలా ఉన్నాయనంటే, ఈ మధ్యకాలంలోనే నాబార్డు వాళ్ళు ఈ మధ్యకాలంలోనే ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం రైతుల నెత్తిన ఉన్న అప్పులు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది రైతన్నల నెత్తిన ఉన్న అప్పులు. అదే నాబార్డు నివేదిక ప్రకారం వ్యవసాయదారులకు నెలవారీగా సగటున వస్తున్న ఆదాయం, వ్యవసాయదారులకు నెలకు సగటున వస్తున్న ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున 28వ స్థానంలో కనిపిస్తా ఉన్న పరిస్థితి. రుణమాఫీ పేరిట చంద్రబాబు నాయుడు గారు చేసిన ధరాన మోసంతో రైతులు కోలుకోని పరిస్థితిలోకి వెళ్ళిపోవడాన్ని నేను చూశా. ఆ అప్పులపై వడ్డీల మీద వడ్డీలు కట్టలేక, కొత్తగా అప్పులు పుట్టక అష్టకష్టాలు పడుతున్న రైతన్నలు, ఆ రైతుల అప్పులు తడిసి మోపుడై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలున్న అప్పులు ఇవాళ తడిసి మోపుడై వడ్డీల మీద వడ్డీలు పడి ఇవాళ అక్షరాల 1,30,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇటువంటి అన్యాయమైన పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. కాబట్టి రైతులకు రుణాలు మాఫీ కావడం లేదు ఒకవైపున, మరోవైపున ఈయన చేస్తాను అని చెప్పిన రుణమాఫీ అన్న పథకం ఇవాళ రైతన్నలకు మోసంగా మిగిలిచ్చిన పథకం. రైతులకు చంద్రబాబు నాయుడు గారు చేస్తాను అన్న రుణమాఫీ అన్న పథకం కనీసం రైతులకు వడ్డీలకు కూడా సరిపోయే విధంగా చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. మోసం ఒకవైపున ఈయన చేసిన మోసం ఇదైతే, రెండో వైపున రైతులకు ఈయన చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? రైతులందరికీ కూడా గత ప్రభుత్వాలు వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చేటివి. వడ్డీ లేకుండా ప్రభుత్వాలు, ఆ బ్యాంకులు వడ్డీ లేకుండా రైతులకు ఇచ్చేందుకు ఆ వడ్డీ డబ్బులు ప్రభుత్వము రైతుల తరపున బ్యాంకులకు నేరుగా కట్టేది. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేసిన అన్యాయం ఏమిటి అంటే, రైతుల తరపున కట్టవలసిన వడ్డీ డబ్బులు పూర్తిగా కట్టడం మానేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసాం. అందుకే ఎక్కడ చూసినా కూడా రైతులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నారు? నిన్ను నమ్మం కాక నమ్మం బాబు అని చెప్పి ఇవాళ అంటా ఉన్నారు రైతులందరూ ఎక్కడ చూసినా. ఈ 4.5 కాలంలో
రైతన్నలకు గిట్టుబాటు ధర వచ్చిందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రైతన్నలందరినీ అడుగుతా ఉన్నా. పంట వేసే ప్రతి రైతులు అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సర కాలంలో మీకు ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా. 2 చేతులు పైకెత్తి ఇలా గట్టిగా 2 చేతులు పైకెత్తి ఈ 4.5 కాలంలో ధాన్యం సహా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. తన హెరిటేజ్ షాపుల కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దళారీలకు క్యాపిటల్ అయినాడు. ఒక ముఖ్యమంత్రి అంటే రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేదానికోసం తప్పించాలి, దళారీ వ్యవస్థను తీసేయడానికి కోసం ఆరాటపడాలి. కానీ ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? దళారీ వ్యవస్థకు తానే క్యాపిటల్ అయినాడు. కారణం ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ షాపులు ఉన్నాయి. ఆ హెరిటేజ్ షాపులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి ఆ హెరిటేజ్